సినిమాని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసినా, లేదా ఒక ఫిల్మ్ ఫ్రాంచైజీని బిల్డ్ చేయాలి అని ప్లాన్ చేసినా, మూవీ ఎండింగ్‌కి క్లిఫ్ హాంగర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ప్రతిసారి సాలిడ్‌గా క్లిఫ్ హాంగర్ ఉండాలి అంటే కుదిరే పని కాదు కదా! అలా అని ప్రతిసారి కుదిరే పని కాదు కూడా అని అనలేం. సాలిడ్ క్లిఫ్ హాంగర్స్ కూడా పడతాయి. ఇప్పుడు ఈ గోలంతే ఎందుకులే అని మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే, బెస్ట్ 3 క్లిఫ్ హాంగర్స్ అండ్ 3 డిసప్పాయింటింగ్ క్లిఫ్ హాంగర్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. యాజ్ యూజువల్‌గా వీడియో ఎండ్ వరకు చూసేయండి. అందులో మీకు నచ్చిన క్లిఫ్ హాంగర్ ఏంటో అండ్ ఆల్సో మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిన క్లిఫ్ హాంగర్ ఏంటో కిందన కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. టాపిక్ మీద క్లారిటీ ఇచ్చాను కాబట్టి లాగ్ ఎందుకు చెప్పండి. వయసో లేట్ మామ. ఇక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. లిస్ట్ మొదలుపెట్టక ముందే మీకొక మాట చెప్తున్నా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పార్ట్ 2 కావాలి అంటే మీకేం చేయాలో తెలుసు కదా! సో, ఇంకా లిస్ట్ మొదలుపెడదాం. క్లిఫ్ హాంగర్స్ గురించి డిస్కషన్ వచ్చాక అసలు తెలుగులో ఈ పదానికి నాంది పలికిన సినిమా గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి? నంబర్ 1 'బాహుబలి: ద బిగినింగ్'. మొదటిసారి ఒక సినిమాని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి, దానికి ఇండియాలో ఎప్పుడూ పెట్టలేనంత బడ్జెట్ పెట్టి రిలీజ్ చేశారు. ఆ విజువల్స్, ఆ యాక్షన్, ఆ ఎలివేషన్స్ చూసి ఆడియన్స్ మతిపోయింది. ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే తోపు అంతే. ఇంకా సెకండ్ హాఫ్‌లో వార్ సీక్వెన్స్ అయితే టాప్ నాచ్ అంతే. మన ఆడియన్స్ ఎప్పుడూ ఈ రేంజ్‌లో వార్ సీక్వెన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయలేదు మన ఇండియన్ సినిమా నుంచి. అలా ఆశ్చర్యపరిచే మూవీ ఎండ్ అయ్యేసరికి 'బాహుబలి ఎలా చనిపోయాడు' అని అనడానికి అప్పటి వరకు పక్కనే ఉన్న కట్టప్ప వెన్నుపోటు పొడిచాడు అనగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి ఆడియన్స్‌కి. ఒరేయ్! కట్టప్పని మంచోడన్నట్టేగా ఎస్టాబ్లిష్ చేశారు. బాహుబలితో క్లోజ్‌గా ఉన్నాడు. బాహుబలి మామ అని పిలిచాడు. అలాంటిది కట్టప్ప బాహుబలిని చంపడం ఏంట్రా బాబు! అని ఒక షాక్‌లో ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చారు. ఇన్‌ఫాక్ట్ ఈ క్లిఫ్ హాంగర్ ఆడియన్స్ ఫ్యూజులు ఎగిరిపోవడమే కాదు, 'వై కట్టప్ప కిల్డ్ బాహుబలి' అని 'బాహుబలి 2'కి ప్రమోషనల్ క్యాంపెయిన్‌గా కూడా పనిచేసింది. అండ్ ఎప్పటికైనా ఎన్ని క్లిఫ్ హాంగర్స్ వచ్చినా సరే, 'బాహుబలి' క్లిఫ్ హాంగర్ మాత్రం ఆల్వేస్ నంబర్ 1 పొజిషన్‌లో ఉంటుంది. ఇప్పటికి దీన్ని కొట్టే క్లిఫ్ హాంగర్ కూడా మన తెలుగు ఆర్ ఇండియన్ సినిమాలో కూడా రాలేదంటే ఊహించుకోండి. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 2 ద బెస్ట్ క్లిఫ్ హాంగర్ 'హనుమాన్'. ఈ సినిమాతో ఒక సినిమాటిక్ యూనివర్స్ మొదలవుతుంది అని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు మూవీ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ గారు. అలా ఈ యూనివర్స్ నుంచి మొదటగా 'హనుమాన్' మూవీ వచ్చింది. లార్డ్ హనుమాన్‌తో పాటు ఆయన ద్వారా పవర్స్ వచ్చిన హీరోకి కలిపి సాలిడ్ ఎలివేషన్స్ ఇస్తూ మన ఇండియన్ ఫోక్ టేల్ స్టైల్‌లో ఒక సూపర్ హీరో మూవీ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది 'హనుమాన్' మూవీ. అయితే యూనివర్స్‌కి ఇదే మొదలన్నప్పుడు క్లైమాక్స్‌లో ఆ యూనివర్స్ బిల్డ్ అవ్వడానికి క్లిఫ్ హాంగర్ కూడా ఈ యూనివర్స్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేలా ఉండాలి కదా! ఎగ్జాక్ట్‌లీ. మనం ఊహించలేనంత సాలిడ్‌గా ఉంటుంది ఆ క్లిఫ్ హాంగర్. రుధిరమణి విరిగిన వెంటనే అసురలోకం నిద్ర లేచినట్టు చూపించారు. ఆ మణిలో ఉన్న బ్లడ్ డ్రాప్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్‌కి పర్మనెంట్‌గా పవర్స్ వచ్చేస్తాయి. అప్పటి వరకు ధ్యానంలో ఉన్న ఆంజనేయ స్వామి కూడా మేల్కొంటారు. అప్పుడు విభీషణుడు "నా కర్తవ్యం పూర్తయింది. ఇప్పుడు నువ్వు రాముల వారికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి హనుమా" అని చెప్పారు. అసురలోకం మేల్కోవటానికి కారణం ఏంటి? రాముడికి హనుమంతుడిచ్చిన మాటేంటి? ఇప్పుడు ఈ యూనివర్స్ ఎంతవరకు ఎక్స్‌పాండ్ అవుతుంది అనే హైలో ఈ మూవీని ముగించారు. దెబ్బకి ఈ మూవీకి సీక్వెల్ అయిన 'జై హనుమాన్' మీద, అలాగే ఈ యూనివర్స్‌లో రాబోయే నెక్స్ట్ మూవీస్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హై లెవెల్‌లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 3 బెస్ట్ క్లిఫ్ హాంగర్ 'పుష్ప ది రైజ్'. బుద్ధిగా పుష్పగాడి క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసి, ఆణ్ణి అందనంత ఎత్తులో కూర్చోబెట్టి, వెనక తిట్టమైన మంగళం సీనుగానికి పెళ్ళం, జాల్రెడ్డి లాంటి విలన్స్‌ని పెట్టి, వీళ్ళేం సరిపోతారు పుష్పగాడి పొగరికి తగ్గోటోడు ఇంకొకడు రావాలి అని లాస్ట్ 30 మినిట్స్ ఉండగా షికావత్ సార్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా వాళ్ళ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా ఉండాలి అని షికావత్ సార్‌ని "నా కొడకా" అనేలా ఒక సాలిడ్ కాన్వర్జేషన్ పెట్టి, "ఇది సార్ నా బ్రాండ్" అని ప్రింటేసి మరీ చూపిస్తాడు పుష్ప. ఇదంతా కాదన్నట్టు షికావత్ సార్‌ని బట్టలు ఊడదీసి, "ఆ డ్రెస్ లేకపోతే నీ కుక్క కూడా నిన్ను గుర్తుపట్టదు" అని ఈగో హర్ట్ చేస్తాడు. అదే నిజమవుతుంది. ఇంకా వీళ్ళ మధ్య క్రియేట్ అయిన రచ్చ చూసాక ఇంకా పార్ట్ 2 మామూలుగా ఉండదు. ఒకడిని మించేలా ఇంకొకడున్నాడు అన్నట్టుగా ఒక భయంకరమైన క్లిఫ్ హాంగర్‌తో పార్ట్ 2కి లీడ్ ఇచ్చి ఎండ్ చేశారు సుకుమార్ గారు. ఈ దెబ్బకి పర్టిక్యులర్‌గా 'పుష్ప' అండ్ 'షికావత్' వార్ చూడాలనే హైప్‌తో ఆడియన్స్ పార్ట్ 2 కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు.
అసలు యాక్షనే లేకుండా ఇలాంటి ఒక సాలిడ్ క్లిఫ్ హ్యాంగర్ రాయాలి అంటే అది మన లెక్కల మాస్టర్ వల్లే సాధ్యమని ప్రూవ్ చేశారు. ఏంటి 3 అని అనుకోవద్దు. ఇంకా చాలానే ఉన్నాయి. పార్ట్ 2 కూడా రావాలి అంటే ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్‌గా ఇస్తున్నాం. కంప్లీట్ చేసేయండి. అలా అయితే మీకు కూడా టాపిక్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మాకు కూడా తెలిసేది. సో టార్గెట్ కంప్లీట్ అయిన వెంటనే ఆ పార్ట్ 2తో వచ్చేస్తాం. ఇప్పుడు డిసప్పాయింటింగ్ క్లిఫ్ హ్యాంగర్స్ దగ్గరికి వచ్చేద్దాం. అట్టర్‌లీ డిసప్పాయింటింగ్ క్లిఫ్ హ్యాంగర్ నంబర్ 1 పుష్ప 2 ది రూల్. ఇప్పుడే 'పుష్ప 1' క్లిఫ్ హ్యాంగర్‌ని లేపాను కదా! అందుకేనేమో సుకుమార్ గారు పార్ట్ 3కి ఇచ్చిన లీడ్‌ని పడుకోబెట్టేశారు. 2 పార్ట్స్‌లో పూర్తయిపోవాల్సిన స్టోరీని సుకుమార్ గారు కావాలనే లాగినట్టు పార్ట్ 2 ఉంటుంది. అఫ్‌కోర్స్ పార్ట్ 2 నచ్చింది. కానీ ఎందుకు మళ్ళీ పార్ట్ 3? ప్రాపర్‌గా ఎండ్ చేయాల్సిన మూవీని ఇంకా ఎక్కువ ఎక్స్‌టెండ్ చేసినట్టు ఉంటుంది. పోనీ ఆ ఎక్స్‌టెండ్ చేసింది ఏమైనా బాగా చేశారా అంటే అదీ లేదు. షికావత్‌ని ఏం చేశారో తెలీదు. జగపతి బాబు గారిని కొత్త విలన్ అన్నట్టు చూపించారు. జాలరెడ్డిని ఏదో చూపించాలి కదా అని చూపించారు. ఇంకా మళ్ళీ లాస్ట్‌లో ఇంకొక కొత్త విలన్. ఆడు కొత్తోడా లేదా షికావతా అనే దాని మీద క్లారిటీ కూడా లేదు. సినిమా ఎండ్ అయ్యాక నచ్చినప్పటికీ పార్ట్ 3 లీడ్ మాత్రం అసలు ఎందుకు? ఎందుకివన్నీ? అంతా బానే ఉంది కదా! ఎందుకిలా లాగడం అనే వైబ్‌ని క్రియేట్ చేసింది. ఇప్పుడు లిస్ట్‌లో ద నంబర్ 2 డిసప్పాయింటింగ్ క్లిఫ్ హ్యాంగర్ 'స్కంద'. ఎథికల్ హ్యాకింగ్ చేసిన సినిమాలో పార్ట్ 2కి ఒక దిక్కుతోచని క్లిఫ్ హ్యాంగర్. పూర్తయిపోయిన సినిమాని ఇంకా లాగితే బావుంటుందని చెప్పి ఇంకొక క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్వెల్‌లో ఎథికల్ హ్యాకింగ్‌కి మించిన ఎలివేషన్ ఇవ్వాలి అని సోమాలియా డాన్ అది ఇది అని ఎవడు ఏం చేయలేడా అని లేపేశాడు ఈడు అని ఎలివేషన్. వాహ్! వాహ్ మామ వాహ్! అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది బోయా గారు? యాస్ పర్ ద మూవీ చూసుకుంటే శ్రీకాంత్ గారి కూతురు ఫారెన్‌లోనే పెరిగింది, పెద్దయింది. అక్కడ మన రా అండ్ రస్టిక్ బాబుని చూసింది. క్లైమాక్స్‌లో ఇచ్చిన బిల్డప్‌కి, ఎలివేషన్‌కి ఆడేదో బిల్లా మాదిరి క్లాస్ డాన్‌లా ఉంటాడు అనుకుంటే 'మ్యాడ్ మ్యాక్స్‌లో' గెటప్ వేసుకొని వచ్చి ఊరనాటు తెలుగు మాట్లాడతాడు. అబ్బా భగవంతుడా! అప్పటికే సినిమాని ఐసీయూలో పెట్టారు అన్నట్టుంటే, ఈ క్లిఫ్ హ్యాంగర్‌తో మార్చురీలో పడేశారు బోయపాటి శ్రీను గారు. ఇప్పుడు లిస్ట్‌లో నంబర్ 3 ద మోస్ట్ డిసప్పాయింటింగ్ క్లిఫ్ హ్యాంగర్ 'దేవర'. ఇది 'దేవర' క్లిఫ్ హ్యాంగరే కానీ ఎక్కడో చూసామే 2015లో అన్నట్టు ఉంటుంది. ఇంకేది 'బాహుబలి'. అబ్బో! క్లైమాక్స్ అదురు. సెకండ్ పార్ట్‌కి లీడ్ బీభత్సం అన్నట్టు ఎలివేషన్స్ రిలీజ్‌కి ముందు. ఇంకా సినిమా చూస్తే ఇది ఆల్రెడీ చూసాం గదా! మళ్ళీ ఏదో కొత్త క్లిఫ్ హ్యాంగర్ పెట్టినట్టు చెప్తున్నారేంటి వీళ్ళు అని అనిపించింది. బుద్ధిగా సింగిల్ పార్ట్‌లో పూర్తి చేయాల్సిన మూవీకి అర్థం పర్థం లేని ఒక క్లిఫ్ హ్యాంగర్ పెట్టి పార్ట్ 2 అని లీడ్ ఇచ్చారు. ఎన్టీఆర్ గారి స్టార్డమ్ వల్ల సినిమా హిట్ అయినా సరే ఆ క్లిఫ్ హ్యాంగర్‌కి రావాల్సిన హై ఎండ్ కిక్ అయితే ఆడియన్స్‌కి రాలేదు. పార్ట్ 2 షెల్వ్డ్ అనే మాట ఇంకా రూమరే, అఫీషియల్ అయితే కాదు. సో రావచ్చు. కానీ ఈ క్లిఫ్ హ్యాంగర్ చూసాక పార్ట్ 2 మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పాలి. కామెంట్స్‌లో చెప్పుకోవాలి. సో ఇది దా లిస్ట్. సో నెక్స్ట్ పార్ట్ 2లో 3 బెస్ట్ క్లిఫ్ హ్యాంగర్స్ అండ్ 3 డిసప్పాయింటింగ్ క్లిఫ్ హ్యాంగర్స్ గురించి డిస్కషన్ చేయాలనుకున్నాం. స్క్రిప్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. మీరు వెంటనే 2K లైక్స్ టార్గెట్‌ని కంప్లీట్ చేయండి. అండ్ ఈ లోపల నెక్స్ట్ వీడియోలో ఈ 3 బెస్ట్ అండ్ 3 డిసప్పాయింటింగ్ క్లిఫ్ హ్యాంగర్స్ గురించి మీరేమైనా సజెస్ట్ చేయాలనుకున్న మూవీస్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. సో ఇంతవరకు మీరు వీడియోని చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. సో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.